ఈరోజు వాతావరణం చూసారా ఎంత అందంగా ఉందని. అంటే ఈరోజు అందంగా ఉందంటే నేను అందంగా లేదని కాదు, ఒక్కొక్క రోజునే ఒక్కొక్క అందం ఉంటుంది అనమాట. మనం ఇంట్లో ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను మోనక్కని నేను ఇంతే అన్నట్టు తీసుకోకూడదు. మనం ఏం చేయాలంటే కుటుంబంలో సంప్రదించాలి. అది భార్యనే ఉండేవి, పిల్లలనే ఉండేవి, తల్లిదండ్రులనే ఉండేవి. మనం సంప్రదించాలి. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేస్తే ఇలాగ అవుతుంది అని మన ఉద్దేశం చెప్పామంటే దానికి వాళ్ళ ఉద్దేశం కూడా వద్దొద్దు, ఇలా చేస్తే తేడా వస్తుంది కదా అని వాళ్ళు చెప్పారనుకోండి, అది కొంచెం అది కరెక్టే అనిపించింది అనుకో మనకి, అది ఫాలో అవ్వచ్చు, తప్పేం కాదు. అంతేగానైనా కొడుకులు పుట్టిన వాళ్ళు మీకేం తెలుసు, అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు మీకేం తెలుసు, ఇంకా భార్య అంటారా గాడిదలు నీకేం తెలుసు అంటారు చాలామంది. నేనైతే అలాగే అన్నాను, నేను కంపల్సరీ నేనైతే పిల్లల మాట కూడా తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ పని చేస్తే రేపు ఏంటి ఉపకారం అన్నీ ఆలోచిస్తాను. అలా నిర్ణయం తీసుకుంటే ముందుకి వెళ్ళొచ్చు. ఒకవేళ సపోజ్ ముందుకు వెళ్ళకపోయినా అయ్యో మనం సొంత నిర్ణయం తీసుకుని తప్పు చేసామే అని బాధపడే అవకాశం అయితే రాదనమాట మనకి. సో సంప్రదించాలి, తప్పే ఉంది. ఒక మాట అడుగుతాం, అది ఏది మంచో ఇప్పుడు ఒక్కోసారి మనకు రాని ఐడియా ఆలోచన మన పిల్లలకు వస్తుంది. అలాగే నిర్ణయం తీసుకుంటాం మంచిది, కానీ గుడ్డెలు చేయాల పడ్డట్టు ఒకళ్ళే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఒకళ్ళ